आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। बोराबंडा पुलिस स्टेशन हुदूद में ऑपरेशन चबूतरे का इनेकाद किया गया। हैदराबाद के पुराने शहर के बाद अब नए शहर में नौजवानों की जिंदगियों को तब्दील करने और इन्हें बुरी आदत से छुड़ाने के मुकामी पुलिस ने इस ऑपरेशन का आगाज़ किया है। ऑपरेशन चबूतरा का मकसद नौजवानों से मुशावरत करना, इन्हें तामीरी कामों में मशगूल होने की तरगीब देना है। के रवि कुमार SHO बोराबंडा ने इस बारे में तफसीलात बताई। ऑपरेशन चबूतरा, जिसे मुकामी ज़बान में चबूतरा मिशन के नाम से जाना जाता है, रात देर गए सड़कों पर आवारा गर्दी करने वालों या गलियों के कोनों में खाली बैठने वालों को पकड़ने की एक मुहिम है। इनके रात देर गए सड़कों पर बैठने से अक्सर मुकामी बाशिंदों के लिए परेशानी का बास होता है। पुलिस के अमले ने बताया कि हम इन्हें इनके कैरियर पर तवज्जो मरकूज करने और अपने वक्त को सही तरीके से इस्तेमाल करने की हिदायत देते हैं। हम इन्हें इन मसाइल के बारे में भी बताते हैं कि अगर कोई मुजरिमाना मुकदमा दर्ज किया जाता है तो इन्हें दरपेश मसाइल का सामना करना पड़ सकता है। బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట యువకులు మూమెంట్లో ఉండగా వాళ్ళందరికీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అర్ధరాత్రి పూట అనవసరంగా ఎవరు కూడా స్ట్రీట్ల వెంబడి తిరగకూడదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. టైం మీద ఎవరైతే షాప్స్, పాన్ షాపులు కానీ హోటల్ కానీ టైం మీద బంద్ చేయాలి. టైం దాటి ఎవరైనా మూమెంట్ చేసినట్లయితే వాళ్ళపైన కేసులు బుక్ చేయబడుతుంది అని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ పిల్లలకి కూడా బోరబండ PS వీళ్ళకు చాలామందికి కూడా కొత్త PS అయింది కూడా వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ సైన్ బోర్డ్స్ అనేది ఒకటి పెడితే ఇక్కడ బాగుంటుంది, అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి సైన్ బోర్డులు పెట్టాలని కూడా మన వాళ్ళకు, బాబు ఇక్కడ సైన్ బోర్డు పెట్టాలి, ఒకటి సిగ్నల్ బోరబండ PS అని బోర్డు పెడితే వీడికి తెలిసిపోతుంది, లేకుంటే వీడికి తెలియదు. ఎన్నటికి కూడా వీడు SR నగరే పోతాడు. ఇక SR నగరే జాతేకా కూడా అందరికీ చెప్పాలి. నయా PS వచ్చింది బోరబండ మనకు దగ్గర, SR నగర్ పోవాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా యూత్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా చెప్తే మేము కోఆపరేట్ చేస్తాం. రానున్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి, ఏమున్నది మిలాదునబీ ఉంది, గణేష్ ఉన్నది, ఆ తర్వాత ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ఫెస్టివల్ కూడా అందరూ కలిసిమెలిసి మంచిగా ఐక్యంగా చేసుకోవాలి. ఏమి ప్రాబ్లం ఉంటే చెప్పాలి. వాడు గుస్సాసే చూసిండు, వీడు ఇట్లా చూసిండు, వాడు అట్లా చూసిండు అని మీరే హ్యాండిల్ చేస్తే మిస్ హ్యాండిల్ అయ్యి కేసు బుక్ అవుతాం. देख रहे ना आजकल कानून तरफ से आपको मदद देता हूँ, आप ही कानून हैंडल करे तो मुश्किल होता. वही बताने को सब कुछ घर में उधर इधर प्रॉब्लम है, गांजा वाले, गिंजा वाले, गुटखा वाले, पीने वाले, दारू वाले जरा करे तो आपका नाम नहीं बोलते बाहर. స్టూడెంట్స్ గేమ్లో ఇప్పుడు మిడ్ నైట్లో అన్నెసరీగా ఎవరు కూడా మూమెంట్ చేయొద్దు. ముఖ్యంగా 12 తర్వాత ఎవరైనా తిరిగితే మాత్రం వాళ్ళపైన అన్నెసరీగా అరుగుల మీద కూర్చున్నా. ఈ ఆపరేషన్ కార్డన్లో భాగంగా యూత్ అందరికి కూడా అవేర్నెస్ చేసి 12 తర్వాత ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. ఎవరైనా తాగిన వాళ్ళు కానీ ఇంకా న్యూసెన్స్ పర్సన్స్, పాత హిస్టరీ షీటర్స్ కానీ రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళపైన స్పెసిఫిక్ కేసులు నమోదు చేసి చేస్తామని వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इस चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।